పరకామణి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయనందుకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న కోర్టు ముందు ఈవో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. లేని పక్షంలో ఏపీ న్యాయవాదుల అసోసియేషన్కు 20,000 రూపాయల జరిమానా చెల్లించాలన్నారు. అటు పరకామణి కేసు సీజ్ చేసిన వివరాలు సీల్ కవర్లో రిజిస్టర్కు సిఐడి అధికారులు అందజేశారు. గత నెల సెప్టెంబర్ 19న కౌంటర్ దాఖలు చేసేందుకు టీటీడీ ఈవో సమయం కోరారు. అయితే ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయనందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కథలు చెప్పొద్దంటూ టీటీడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను కేసు ఈ నెల 27కి వాయిదా వేశారు. భక్తులు కానుకలు వేసిన సొమ్ములను అన్యాయంగా గత ప్రభుత్వంలో అరిగించి ఆవరించి తినేశారు. అందుకోసం పోరాడేదానికి నేను పోరాడితే నా మీద గంజాయి కేసు పెట్టి జైలుకు పంపించాడు ధర్మారెడ్డి. అదే ఆయన ధర్మారెడ్డి సంతకాలు చేసి ఇప్పుడు హైకోర్టులో రుజువు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ముఖ్యంగా ధర్మారెడ్డిని సిబిఐ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తే తప్ప నిజాలు బయట రావు. ఇప్పుడు హైకోర్టులో 27వ తేదీకి వాయిదా వేశారు. ఈఓ గారు కౌంటర్ వేయాలని అడిగారు జడ్జి గారు. కౌంటర్ 27వ తేదీకి వేయాలని పెనాల్టీగా టీటీడీ ఈఓకి 20,000 జరిమానా విధించారు. గతంలో ఆయన 72,000కు సరిపడా నోట్లను డాలర్లను ఆయన దొంగిలించాడు. స్పాట్ వాళ్ళకి దొరికింది. అదే తరహాలో ఆయన 15 సంవత్సరాలుగా పెద్దజింగారి మఠంలోంచి 10 రోజులకొకరు పరకామణి డ్యూటీ వేస్తారు. ఆయన అందరితో ఆగకుండా కంటిన్యూగా ఆయనే పోయాడు. సివి రవికుమార్, కోయంబత్తూరు వెంకటరావు కుమార్ అనే అతను ఏమి కట్టుబట్టలతో తిరుపతికి వచ్చాడు. పెద్దజింగారి మఠంలో ఉద్యోగానికి చేరాడు. ఆయన ఉద్యోగం చేస్తూ ఈ పోలీసులు విజిలెన్స్ వాళ్ళ కన్ను కప్పి దొంగతనానికి అలవాటు పడిపోయాడు ధర్మారెడ్డి. జగన్మోహన్ రెడ్డి సిఐ ఏం చెప్తే ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అదే జరిగింది. అందులో భాగంగా ఈయన బోర్డులోకి పెట్టి రిజర్వేషన్ పాస్ చేయమని అది రాజీ కుదుర్చుకున్నారు. లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకొని కేసు కొట్టించేశారు. కనీసం అరెస్ట్ చేస్తే రిమాండ్ కూడా పంపలేదు ఆయన్ని.